హైదరాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు మా ఊరికి బాగా చేయాలి, పిల్లలందరికీ మంచిగా చేయాలి, గుడి శివాలయం కట్టియాలి, బొడ్రాయి లేపాలి, రోడ్లు బాగాలేవు, రోడ్లు కూడా వేయాలి. అయితే మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు ఏదైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిరా? చేసిరు సార్. అంటే మా అందరం మేము మాకు అందరికీ బాగా ఉండాలి, అందరినీ నమ్మకము నేను మాకు సపోర్టింగ్ చేయాలని నేను కోరుకున్నాను. ప్రజలు అసలు మీకే ఎందుకు ఓటు వేయాలి? ప్రజల సార్ అంటే వాళ్ళు బాగా అలసిపోయింది సార్. ఒక 3 సార్లు కూడా అలసిపోయింది, వాళ్ళు అలసిపోయి నమ్మకం లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ముందు అడిగేసినాను. ఎందుకు ప్రభుత్వాలు ఉన్నాయి కదా, పనిచేస్తున్నాయి కానీ మాకు క్యాప్ అన్నిటికీ మంచిగా చేసుకోవాలి సార్. స్కూల్ పిల్లలకు కానీ, చిన్న హాస్పిటల్ కానీ, గుడి కానీ, రోడ్స్ కానీ, ఇంకేమన్నా పెళ్ళిళ్ళు అయితే కానీ, చిన్న ముసలోళ్ళకి కానీ అందరికీ సహాయం చేయాలని ముందు అడిగేసాను. గుర్తింది సీరియల్ నంబర్ 4 ఏసీ గుర్తు. అంటే ప్రజలందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించాలని వాళ్ళని కోరుకుంటున్నారు సార్. ఓటు వేయమంటే ఎవరికి వేస్తారు మరి? మేము ఈ పిల్లలు నిలబెట్టుకోవాలనుకున్నాము. ఓటు వేసేది ఏసీ గుర్తుకే ఓటేస్తాం. మాకు సమాచారం మస్తు వచ్చినాయి, 40 ఏళ్ళ గోళ్ళు వచ్చినా కానీ ఎవరేం చేయలేరు. మాకు ఇప్పుడు ఎవరేం చేయలేరు, పేదలను పట్టించుకోరు. పేదల గురించి పట్టించుకోవాలని మేము ఏసీని ఇలా పెట్టుకున్నాము, ఆమెను కోరుకున్నాము. సరస్వతిని మేమందరం కలిసి ఎన్నుకున్నాము. మాకు నమ్మకంతో పని చేయాలి సరస్వతి అక్క. నువ్వు పని చేస్తే మేము కూడా ముందుకు నడిపించి గెలిపిస్తాం. మాకు గెలిపించిన తర్వాత మాకు మశానం వేడుక లేదు. ఫస్ట్ విడతా మాకు మశానం వేడుక కావాలి, ఆడొక బోర్ వేపియాలి. మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఒక ఊరికెళ్ళి వస్తే మేము ఏడ కాలేజీ కడుక్కొని పోవాలని వాడ ప్రాబ్లం ఎక్కువైపోయింది. మశానం వేడుక కాడ మాకు మళ్ళీ ఏమిందంటావు, మేము 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి గెలిపించి కూడా మాకు ఏం ప్రాబ్లం, మాకేం ప్రభుత్వం కూడా ఏది మాకు సహకరించలేదు సార్. మాకు ఏది సహకరకులు ఉందంటే కూడా ఒకటి అది బంజర్ తోటికి అన్న తాళం ఉంది కానీ దానికి తాళం లేదన్నట్లున్నది. గోడలు కూలిపోయి అన్ని కూలిపోయి ఉన్నాయి. పింఛన్లు చేస్తామన్నారు, వికలాంగులకు చేస్తామన్నారు, వృద్ధులకు చేస్తామన్నారు, ఒంటరి మహిళలకు చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా చేయలేడు. మరి ఇతర పార్టీలు వచ్చి మీకు ఓట్లు అడుగుతున్నారా? ఎవరు అడిగితే కూడా మేము ఇదే సమాధానం చెప్తున్నాం. మేము అక్కని ఎన్నుకున్నాము, అక్కకి వేస్తామని చెప్పి అనుకున్నాం.